స్వర్ణ హోమ్. ఈరోజు ఆదివారము కాబట్టి మా ఇంట్లో వెజ్ బిర్యానీ చేసుకోవడానికి మేము అన్నీ సిద్ధం చేసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులో కొంచెము నెయ్యి, ఆ తర్వాత కొంచెము ఆయిలు, తర్వాత కొంచెము దాల్చిన చెక్క, చూడండి కనిపిస్తుందా దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు ఒక 6, యాలకులు ఒక 3, తర్వాత కొంచెము సాజీరా, తర్వాత కొంచెము బిర్యానీ ఆకు, తర్వాత ఒక 6 పచ్చిమిర్చి, ఇది పిల్లలకు చాలా ఈజీగా రిస్క్ లేకుండా అప్పటికప్పుడు చేసి పెట్టేది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. నేను ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. ఇదివరకు నేను ట్రై చేశాను, చాలా బాగుంది. అందుకే మా పిల్లలు మళ్ళీ కూడా ఇష్టపడుతున్నారు కాబట్టి మళ్ళీ ఈరోజు చేద్దామని చేస్తున్నాను. మీరు కూడా చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెము అల్లం పేస్టు, చిన్న స్పూన్ చాలు. తర్వాత కొంచెము ఇది పచ్చివాసన రాకుండా కొంచెం కలుపుకోవాలి. గ్యాస్ సిమ్ములో ఉంచుకోవాలి, హైలో వద్దు, పోపు మాడిపోతుంది కాబట్టి. తర్వాత పుదీనా ఒక పిరికెడు, కొత్తిమీర ఒక పిరికెడు, మళ్ళీ అంతా కలపాలి. నేనైతే ఈ గ్లాసుతో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. నేనైతే ఈరోజు మాకు సరిపోవడానికి ఈ గ్లాసుతో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి వాటర్ పోస్తున్నాను. నాలుగు గ్లాసుల వాటర్ చాలు. బియ్యం మనము ముందుగానే కడిగి ఉంచుకోవాలి, కొంచెం నానబెట్టుకోవాలి. ఓకే, 4 గ్లాసులు పోసాను. సరిపోను సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టు. ఓకే, ఇప్పుడు మనకు ఎసరు వచ్చింది కదా. నేను ముందుగానే నీట్గా చేసుకొని 3 గ్లాసుల రైసు, 2 బాస్మతి, 1 నార్మల్గా మనం ఇంట్లోగానే 3 గ్లాసుల రైస్ కడిగి నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైసు, 1 గ్లాసు నార్మల్ మనం రోజు వండుకునేటి ఇంట్లో. ఇవి బాగా నానినవి వచ్చి రెడీగా ఉంది కాబట్టి ఇందులో నేను ఈ రైస్ బియ్యం వేస్తున్నాను. ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఉల్లిగడ్డ నేను చేశాను. మీరు అబ్జర్వ్ చేశారా? మీకు ఇష్టం ఉంటే దాన్ని వాడండి, కొంచెం వెరైటీగా ఉంటుందేమోనని నేను దాన్ని ఈరోజు ఉల్లిగడ్డను చేయడం జరిగింది. మీరు కావాలనుకునే వాళ్ళు వాడచ్చు, వేసుకోవచ్చు.
ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మనము ఇలా మొత్తము కలపాలి. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇది సిమ్ములో ఒక 5-10 మినిట్స్లో ఉడికించుకోవాలి. కలిపినాక మూత పెట్టాలి సిమ్ములో. ఓకే, ఇప్పుడు మనకు రైస్ చూడండి ఎంత గ్రీనరీగా అయిందో, చాలా చక్కగా ఉన్నది కదా. చూడండి, ఇప్పుడు మనము దీన్ని టేస్ట్ చేద్దాము. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు నేను ఇది చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో నాటుకోడి ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా పులుసు చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ప్రిపేర్ అయిపోయింది. ఈ నాటుకోడి పులుసు ఇందులోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు నాటుకోడి పులుసు ఇందులో కలిపాను. నేను టేస్ట్ చేస్తున్నా. వావ్, చాలా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మా స్పెషల్ ఇది. Like, share and subscribe.